స్వీడన్లో ఒక మీటింగ్ జరిగితే వాళ్ళు ప్లానెట్ ఫుడ్ ప్రైజ్ అని $1.5 మిలియన్ ని అవార్డుగా ఆంధ్రప్రదేశ్కి ఇచ్చారంటే, ప్రకృతి సేద్యానికి ఇచ్చారంటే అది ప్రపంచానికి ఆంధ్రప్రదేశ్ చూపించే దారి. ఇలాంటి చాలా చేస్తున్నాం. మొన్ననే 6-7 అవార్డులు పంచాయతీరాజ్కి వచ్చాయి. నేను మనస్ఫూర్తిగా పంచాయతీరాజ్ మినిస్టర్ని అభినందిస్తున్నా, పవన్ కళ్యాణ్ గారిని. అదే మరి ఎడ్యుకేషన్ కూడా ఒక దిశ చూపించడమే కాకుండా ఆ రోజు చెప్పిన ఉద్యోగాల కోసం లోకేష్ గారు చేస్తున్నారు. ఇవన్నీ చూస్తే గొడ్డలి పార్టీ మళ్ళీ కుట్రలు చేస్తా ఉంది. ఫేక్ న్యూస్ తో వస్తున్నారు. ఆ రోజు మీరు చెప్పింది మర్చిపోయారని అడుగుతున్నా. మద్యపాన నిషేధం చేస్తేనే నేను ఓటు అడుగుతానని చెప్పిన వ్యక్తి మద్యపాన నిషేధం చేశారా? ఓటు అడిగే అర్హత ఉందా అని అడుగుతున్నా. లేదంటే గట్టిగా చెప్పండి, ఓటు అడిగే అర్హత లేదని. జే బ్రాండ్లు తీసుకొచ్చారు, సొంత బ్రాండ్లు తీసుకొచ్చారు, అందరి ఆరోగ్యాన్ని నాశనం చేశారు. ఇంకొక పక్క ఎంతో మంది ఆడబిడ్డల మంగళ సూత్రాలు పోయే పరిస్థితి వచ్చింది. ఇంకో పక్క మీరు చూస్తే సిపిఎస్ ఒక వారంలో రద్దు చేస్తున్నారు. ఎన్ని వారాలండి అధికారంలో ఉండి చేశారని అడుగుతున్నా. ఇంకొక పక్క జాబ్ క్యాలెండర్ అన్నారు. ఒక్క జాబ్ క్యాలెండర్ ఇచ్చారని అడుగుతున్నా. ఈరోజు 15,700 ఉద్యోగాలు టీచర్లకు ఇచ్చిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వానిది. మళ్ళీ మీరు ఒకసారి చూస్తే ఈసారి కూడా జాబ్ క్యాలెండర్ మళ్ళా ఇచ్చాం. నిరుద్యోగ భృతి తెలుగుదేశం ఆ రోజు ఇస్తే రద్దు చేశారు. ఈరోజు మన ఉద్యోగం కానీ నిరుద్యోగ భృతి ఇస్తున్నాం. ఒకటే చెప్తున్నా, రాష్ట్రంలో ఉండే యువతకి అన్ని విధాల ఆదుకునే బాధ్యత ప్రపంచంలోని మేటైన యువతగా తయారు చేసే బాధ్యత ఈ కూటమిది. ఇంకో పక్క అమరావతి పైన ఓసరవిల్లి రాజకీయాలు. అమరావతి సరే అన్నాడు, 3 రాజధానులు అన్నాడు, 3 ముక్కలాటాడాడు. ఇప్పుడు మ్యావిగన్ అంటాడు. మ్యావిగనో వాటిగనో నాకు తెలియదు. ఏం మాట్లాడుతున్నారని అడుగుతున్నా. రోడ్డు మీద కట్టేస్తే అది రాజధాని అయిపోతుందని. దేవతల రాజధాని అమరావతి, ప్రజా రాజధాని అమరావతి, ప్రపంచంలోనే మేటైన రాజధాని అమరావతి. ఎవడు ఆపలేడు. ఇది వీళ్ళ విశ్వసనీయత. రాష్ట్రం పచ్చగా ఉంటే గొడ్డల పార్టీ విషం కక్కుతా ఉంది. ఫ్రస్ట్రేషన్ లో కుట్రలు చేస్తున్నారు, ఫేక్ వార్తలు ప్రచారం చేస్తున్నారు. వాళ్ళు నమ్ముకున్నది ఫేక్ న్యూస్, మేము నమ్ముకున్నది ప్రజలని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. గొడ్డలి పార్టీకి గోల్ లేదు, విజన్ లేదు. వాళ్ళది అంతా పాయిజన్ మైండ్. దగ్గరికి పోతే ఆ విషయం మనలో కూడా దహించి వేస్తుంది. మనం చేసేది పాజిటివ్ పాలిటిక్స్, అభివృద్ధి పాలిటిక్స్, యువత భవిష్యత్, భావితరాలు భవిష్యత్తు మార్చే రాజకీయం ఎన్డీఏ చేస్తుందని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. నరేంద్ర మోడీ గారికి నేషన్ ఫస్ట్, ఇక్కడుండే ఎన్డీఏ లీడర్స్ కి రాష్ట్రం ఫస్ట్. అటు దేశం, ఇటు రాష్ట్రం
ఇదే మన అజెండా అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడుండే మంత్రులందరినీ కోరుతున్నా, ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు, ఎన్డీఏ నాయకులు, గుజరాత్లో 35 ఏళ్లుగా బీజేపీ ఉంది, ఢిల్లీలో 3వ బీజేపీ 4వ కూడా రాసి పెట్టుకోండి, బీజేపీనే వస్తుంది. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది డబల్ ఇంజన్ సర్కార్ ఉండాలి. ఆంధ్రప్రదేశ్లో కూడా ఎన్డీఏ రావాలి. అప్పుడే అభివృద్ధి ఆటోమేటిక్ గా జరుగుతుంది. ఇక్కడుండే ఎమ్మెల్యేలందరినీ ప్రజాప్రతినిధుల్ని, కార్యకర్తలు కోరుతున్నాం, మనమందరం ప్రజలకు సేవకులు మాత్రం, పెత్తందారులం కాదు. అనునిత్యం మీకు గుర్తుండాలి, ప్రజలకు మెచ్చే పాలన, ప్రజలు మెచ్చుకునే విధంగా, వాళ్ళ గుండెల్లో ఉండే విధంగా వాళ్ళ సమస్యల కోసం మీరు ప్రయత్నం చేయాలి. అధికార యంత్రాంగాన్ని కూడా కోరుతున్నాను. ఇప్పటి వరకు 2 ఏళ్ళు అయింది. 2 ఏళ్ల తర్వాత ఫలితాలు చూస్తున్నాం. ఎవరైనా ఎక్కడైనా అధికార యంత్రాంగం కూడా తప్పు చేస్తే వాళ్ళని కూడా శిక్షిస్తాం. మన వాళ్ళు కూడా ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళని దూరంగా పెట్టడానికి కూడా ఎన్డీఏ వెనుకాడదని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఎందుకంటే మన మీద ఒక పవిత్రమైన బాధ్యత ఉంది. ప్రజలు మన మీద నమ్మకం పెట్టుకున్నారు. ఆ నమ్మకాన్ని మనం వమ్ము చేయకుండా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు మనందరికీ ఒక బ్లూ ప్రింట్ ఉంది. మనం అన్ని చేసేసామని గర్వపడడం లేదు, కానీ హంబుల్ బిగినింగ్ చేశాం, ప్రారంభం చేశాం. ఇన్ని ఇబ్బందుల్లో ఉన్న 2 ఏళ్లలో చాలా పనులు చేశాం. ఈరోజు మీరు ఒక విషయం చూస్తే, మనం చెప్పినటువంటి ఏదైతే ఆ రోజు 3 పార్టీలు కలిసి ప్రజాగళం పేరుతో ఉమ్మడి మేనిఫెస్టో 24 తీసుకొచ్చాం. నేను ఒకటే అడుగుతున్నా, 2019లో గొడ్డలి పార్టీ ఇచ్చిన హామీలు మీలో అమలు చేసిన విధానం, 2024లో ఎన్డీఏ పార్టీ ఇచ్చిన ఎలక్షన్ మేనిఫెస్టో అమలు చేసిన విధానం చర్చించడానికి ఎక్కడైనా సరే నాతో సహా గ్రామంలో ఉండే మా కార్యకర్త కూడా సిద్ధమే. సూపర్ 6 కానీ, సూపర్ 6 2 షణ్ముగ వ్యూహం కానీ, అక్కడి నుంచి మొత్తం కూడా నేను చదివాను. హెలికాప్టర్లో వస్తామంటే మొత్తం చదువుకొని వచ్చా. ఎప్పటికప్పుడు దీన్ని చదువుకుంటా వస్తున్నాం. 20 లక్షల ఉద్యోగాలు, లేకపోతే 3,000 పింఛన్ నిరుద్యోగ భృతి, ఆ దిశగా ముందుకు పోతున్నాం. ప్రతి ఒక్కరికి 15,000 రూపాయలు, తల్లికి వందనం అందరికీ ఇస్తున్నాం. 20,000 రూపాయలు రైతుకి ఇవ్వాల్సిన డబ్బుల్ని వాళ్ళ అకౌంట్లో వేస్తున్నాం. ఆడబిడ్డ నిధి చెప్పాం. ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, దాన్ని కూడా నేను ఒప్పుకుంటున్నాను. అందుకే P4 తీసుకొచ్చాం, ఇంకా అనేక కార్యక్రమాలు తీసుకొచ్చాం. భవిష్యత్తులో ఏమేమి చేయగలుగుతామో, సంక్షేమం, అభివృద్ధి, సస్టైనబిలిటీ 3 కలిపి ముందుకు తీసుకెళ్తాం. 3 గ్యాస్ చెప్పాం, ఉచిత బస్సు చెప్పాం, ఇంటింటికి కొళ్ళాయి చెప్తే దాన్ని కూడా ఇచ్చే కార్యక్రమానికి మొత్తం దాన్ని విధ్వంసం చేసిన తర్వాత ప్రధానమంత్రి గారిని మెప్పించి ఒప్పించి మొన్నే కేబినెట్లో అది కూడా ఇచ్చే పరిస్థితికి వచ్చారు. అదే మరి మిగిలిన అన్ని కూడా నేను చూశాను. అన్నీ కూడా దృష్టి పెట్టాం, అన్నీ చేస్తున్నాం.
ఎన్డీఏ కార్యకర్తలు ఎవ్వరు కూడా ధైర్యపడకుండా చొక్కా కాళ్ళ ఎగరేసి చెప్పింది చేశామని ప్రజల దగ్గరికి వెళ్ళమని మరొక్కసారి మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. 2024లో ఏ స్ఫూర్తిలో పనిచేశారో, ఏ విధంగా కలిసి ఉన్నారో అదే స్ఫూర్తిలో పనిచేయాలి, అదే విధంగా కష్టపడాలి, అదే విధంగా కలిసి ఉండాలి. ఎన్నికల కోసం కాదు, భవిష్యత్తు కోసం మనం పోరాడవలసింది నమ్మకం. మన మీద పెట్టుకున్న నమ్మకాన్ని కాపాడడానికి ప్రతి ఒక్క కార్యకర్త రాత్రింపగళ్ళు ఆలోచించాలి. నా దేశం నా బాధ్యత. దేశం నాకేమిచ్చిందని కాదు, నేను ఈ దేశానికి ఏమిచ్చామని ఆలోచిస్తే అప్పుడే ఇవన్నీ పరిష్కారం అవుతాయని చెప్పి నేను మీకు తెలియజేస్తూ, ఇది మీ ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వం. అనుక్షణం మిమ్మల్ని గురించి ఆలోచిస్తాం. ఎవరైనా సరే, ఎక్కడైనా సరే తప్పు చేస్తే వెనుకాడం, అవసరమైతే వదిలించుకోవడానికి కూడా సిద్ధంగా ఉండి మీకు పనిచేస్తామని 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అందరికీ హామీ ఇస్తున్నా. అందుకే పునరంకిత సభ సేవాభావానికి మళ్ళీ ఒకసారి మనం అందరం కలిసి చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడి నుంచి దీర్ఘకాలిక ప్రయోజనాలు, ప్రజలకు మెచ్చే పాలన, కేంద్రంతో అనుసంధానం, ఇవన్నీ చేసుకుంటా ముందుకు పోదాం. దయచేసి జిల్లా మీటింగ్లు పెట్టండి, కాన్స్టిట్యున్సీ మీటింగ్లు పెట్టండి, ఎమ్మెల్యే లీడ్ తీసుకోండి. ఏదో ఎమ్మెల్యేలు ఎంపీలు వన్ టైం కాకుండా శాశ్వతంగా ప్రజాప్రతినిధులుగా ఉండాలంటే దానికి అనుకూలంగా మనం కూడా నడవడిక ఉండాలని మరొక్కసారి కోరుకుంటూ, అదే మరి కేంద్రం సహకారంతో, ప్రధానమంత్రి గారి నాయకత్వంతో తొందరలోనే ఆడబిడ్డలకు కూడా 33% చట్టసభల్లో సీట్లు కూడా వస్తాయి. దాంట్లో కూడా అనుమానం లేదు. మనం అనుకున్న అన్ని పనులు కూడా నేను ఒకటే చెప్తున్నా, రాత్రికి రాత్రి అయిపోవు. స్వర్ణ ఆంధ్రప్రదేశ్ అన్నాం 2047 చేసిన ట్రాక్ రికార్డు ప్రధానమంత్రి గారికి ఉంది, చేసిన ట్రాక్ రికార్డు మనకుంది. చెడగొట్టిన విధ్వంస రికార్డు అవతల వాళ్ళకుంది. ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా కోరుకుంటూ, మరొకసారి వెంకటేశ్వర స్వామిని కోరుతున్నా, ఆంధ్రప్రదేశ్లో ఉండే వాళ్ళందరికీ మంచి ఆరోగ్యాన్ని, ఆనందాన్ని, మెరుగైన జీవన ప్రమాణాలు కల్పించమని వెంకటేశ్వర స్వామిని కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నారు.